బార్డర్ లో ఉన్న సైనికులు మన కోసం ఇక్కడ మనం ఇంత సంతోషంగా ఉన్నామంటే సైనికులు మన కోసం ఎంత పోరాడుతున్నారో వాళ్ళ కోసం మనము చాలా గర్వంగా వాళ్ళను మనం ఇచ్చేయాలి. మంచి సినిమా మటుకు చాలా బాగుంది. మంచిగా సక్సెస్ఫుల్ అవుతుంది. మూవీ రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది. ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఉంటుందని. మీరు ఐ మీన్ చూడొచ్చు. వచ్చిన వాళ్ళు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. అంటే లిటరలీ చెప్పాలంటే ఇది హిందూ ముస్లిం అట్లా కాకుండా ఇండియా అండ్ పాకిస్తాన్ మీద తీసిన మూవీ. మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం. అండ్ ప్రియాంక తను భోపాల్ నుంచి వచ్చింది. ప్రియాంక can you tell about the movie? About the movie. It was great. Like it very much. Okay. The movie was great and I like it very much. और ऐसा लग रहा था कि खत्म ही ना हो कभी. So thank you all so much for such a warm welcome. Firstly, I extend my heartfelt gratitude to the most rare and remarkable person, my visionary director, Mr. Mohan Kant sir, for giving me this wonderful opportunity to be a part of Mission 007. And thanks to all the team members, the technicians, the lightmen, every single person of Mission 007. It has been a pleasure working with you all. Thank you all. Thank you. బాగా తీశాడు సినిమా, బాగా తీశాడు. ఈయన ఉన్నంతలో బాగా తీశాడు. పాకిస్తాన్ వాళ్ళు చేసే చికాకులు బాగా చూపించారు. మొన్న జరిగిన దానికి దీనికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. సినిమా బాగుంది, చాలా బాగుంది. మ్యూజిక్ చాలా బాగుంది. మ్యూజిక్ బాగుంది, లొకేషన్ చాలా బాగుంది. మిషన్ 007 ఇప్పుడే చూసి వస్తున్నాను. సినిమా గుడ్. పాకిస్తాన్ వాళ్ళు ఎలా అరాచకాలు చేస్తున్నారు, మన భారతదేశం ఎలా దాన్ని తిప్పికొడుతున్న దాని మీద బాగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వెరీ గుడ్ ఫిల్మ్. చాలా బాగుంది. స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది. దేశభక్తి ఉన్న ప్రతి ఒక్కరు ఈ మూవీ చూడొచ్చు. టేకింగ్ మొత్తం బాగుంది. డైరెక్టర్స్ నీట్గా చేశారు సినిమా. ఇది మన ఇండియాకి మంచిగా చూడాల్సినది అని చెప్పుకోవచ్చు. నైస్ మూవీ. బాగుందండి, చాలా బాగుంది. ఇప్పుడు జరుగుతున్నది పాకిస్తాన్కు ఇండియాకు జరుగుతుంది, దానికి సంబంధించింది చాలా బాగుంది. బాగుందండి సినిమా. చాలా బాగుంది. పర్ఫార్మెన్స్ చాలా బాగున్నాయి. మెయిన్ హీరో క్యారెక్టర్ స్క్రీన్ ప్లే చాలా బాగుంది. మెయిన్ హీరో క్యారెక్టర్ ఇంకా ఫీమేల్ లీడ్ ఎవరైతే ఉన్నారో తన ఎక్స్ప్రెషన్ వైజ్, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అమేజింగ్ ఉన్నాయి. మిలిటరీ బ్యాక్గ్రౌండ్ మూవీ ఇది. ప్రతి ఒక్క యంగ్స్టర్స్ ఇన్స్పైర్ అయ్యేటట్టు వచ్చింది. మొత్తం మూవీ కాన్సెప్ట్ పర్ఫెక్ట్ గా ఉంది. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ కానీ ఫర్దర్ గా కానీ ఆర్మీలో ఉంటే యంగ్స్టర్స్ ఉంటే ఎట్లుంటది, ప్రాంప్ట్ ఉంటే ఎట్లుంటది అనేది ఉంది. బాగుందండి. ఓవరాల్ మంచి కాన్సెప్ట్ అండి మూవీ. థ్యాంక్ యూ. చాలా బాగుందండి. ఒక ఆర్మీ ఆఫీసర్ కానీ, ఒక సోల్జర్ కానీ తన లైఫ్ లో మనం అందరం ఇట్లా సుఖంగా ఉండడానికి ఎంత కష్టపడాలి, ఎంత కష్టపడుతుంటాడు. ఈ లగ్జరీస్ మన ఫ్యామిలీతో మూవీస్ చూస్తున్నాం, షాపింగ్ చేస్తున్నాం, సరదాగా ఉన్నాయి. అట్లాంటి కోరికలు ఆర్మీ ఆఫీసర్స్ వీళ్ళందరికీ కూడా ఉంటాయి. దేర్ ఆర్ నార్మల్ పీపుల్. సో స్టిల్ వాటిని అధిగమించి ఒక దేశం పట్ల వాళ్ళ శ్రద్ధ కానీ, వాళ్ళ భక్తి కానీ ఏ లెవెల్లో ఉంటుంది, దేశానికి వాళ్ళ ప్రాణాలు కూడా ఎంత హ్యాపీగా త్యాగం చేస్తారనేది ఈ మూవీ ద్వారా చూపిస్తున్నారు. సో స్క్రీన్ ప్లే అవన్నీ కూడా బాగున్నాయండి. సో భరత్ యాక్ట్రెస్ అమ్మాయి కూడా అద్భుతంగా చాలా న్యాచురల్ గా చేశారు. సో డైరెక్టర్ గా ఫస్ట్ మూవీ అయినా కూడా చాలా బాగా షూట్ చేశారు. స్క్రీన్ ప్లే కానీ చాలా బాగుంది. అందరూ సకుటుంబ పరివారంగా వచ్చి చూడాల్సిన మూవీ. సో దీంట్లో అన్ని రకాల హంగులు పెట్టారు. సో తప్పకుండా అందరూ చూడండి. Yeah, the thing is, I love the screenplay. Chala baagundi. I don't know the whole context, but screenplay is very nice. And climax lo the twist is chala baagundi, and background score is also very nice. Especially the last climax lo twist is very nice. The whole team worked very hard, and especially Bharat and team and Ammai heroine kuda, she has done her job. ఉన్న సిచ్యువేషన్ లో పెహల్గామ్ గానీ, ఆపరేషన్ సింధూర్ గానీ అది కళ్ళకు అద్దినట్టు ఈ మూవీ ద్వారా చూపించారు. సో మన భారతదేశంలో మన సైనికులు మనల్ని సంతోషంగా ఉండడానికి ఎంత కష్టపడతారు, వాళ్ళ ప్రాణ త్యాగం కూడా ఎంత హ్యాపీగా ప్రాణ త్యాగం చేయడానికి ముందుకు వెళ్తారు. మన ఆర్మీ యొక్క ఎఫిషియన్సీని కూడా ఈ చిత్రం ద్వారా మనకు ముందు కళ్ళ కట్టినట్టు చూపించారు. తప్పకుండా అందరూ సకుటుంబ పరివారంగా చూడాల్సిన మూవీ ఇది. మూవీ ఇస్ వాచబుల్. Especially the hero Bharat performance really good and awesome because this is the second film to him as a hero. ముఖ్యంగా ఏంటంటే ప్యాట్రియాటిజం, దేశభక్తి అనేది చాలా చక్కగా చూపించాడు పిక్చర్ లో. ముఖ్యంగా ఈ పెహల్గామ్
ఇష్యూ అనేది రిలేటెడ్ అనిపించింది. యాక్చువల్గా పెహల్గామ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ టెర్రరిస్టులు చేసినటువంటి ఘాతుకాలని తలుచుకుంటే అసలు నిజంగా ఇక్కడ ఉన్నా కూడా రక్తం మరిగిపోయి నరికి పడేద్దాం అన్నంత కోపం ప్రతి ఒక్క హిందువులో కూడా వచ్చింది. అదే సీన్స్ ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యే అనిపించింది నాకైతే చూసినంతసేపు. అలాగే మూవీలో కూడా స్టోరీలో మంచి గ్రిప్పింగ్ ఉంది. సో స్క్రీన్ ప్లే అక్కడక్కడ కొద్దిగా ల్యాగ్ అయినప్పుడు కూడా స్టోరీ అయితే బాగుంది. ఫైనల్ గా మెసేజ్ అనేది ఒక మంచి మెసేజ్ తో కూడుకున్నటువంటి సినిమా ఇచ్చామన్న సంతృప్తి అందరికీ ఉంది. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ హీరో భరత్ అండ్ టీమ్. థ్యాంక్ యూ. నేను కో ప్రొడ్యూసర్ మా దోస్తు రాజశేఖర్ వాళ్ళ ఫ్రెండ్ని, అలాగే హీరో కూడా మా ఫ్రెండే. ఆ సినిమా ఎంత మంచిగా వచ్చిందంటే చాలా బాగా వచ్చింది. ముఖ్యంగా ఆ పహల్గామ్ అటాక్ గురించి, అంటే యాక్చువల్గా ఈ అటాక్ జరగదని అసలు డైరెక్టర్కి తెలియదు, అసలు టీం మొత్తం ఎవరికి తెలియదు. అయినా చాలా చాలా బాగా తీశారు. అంటే ఆ డైరెక్టర్ ముందు చూపుతో చాలా మంచిగా తీశాడు. దానికంటే ఇంకా దీంట్లో ఉన్న మంచి మెసేజ్ ఏంటంటే ముస్లిం సోదరులందరూ కూడా మంచి మార్పు రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మనం ఈ గాలి పీల్చుతున్నాం, ఈ నేల మీద బతుకుతున్నాం. ఈ ముస్లిం సోదరులందరూ కూడా మంచి మార్పు తీసుకురావాలని డైరెక్టర్ బాగా ఊహించాడు, చాలా బాగా చేశాడు. అక్కడక్కడ చిన్న చిన్న నేరేషన్ మిస్టేక్స్ ఉన్నాయి, ఆయన మంచి మెసేజ్ మాత్రం డైరెక్టర్ బాగా ఇచ్చాడు. ఇక యాక్టర్ కూడా, హీరో కూడా చాలా బాగా చేశాడు. హీరో చుట్టూ ఉన్న వాళ్ళ స్నేహితులు కూడా చాలా బాగా చేశారు. ఎంత బాగా చేశారంటే అంత బాగా చేశారు. ఇక టీంని ఎక్కడి నుంచి ఎలా సెలెక్ట్ చేసుకున్నారో మనకు తెలియదు, కానీ అందరూ బాగా చేశారు. చాలా మంచి ఎక్స్ట్రాడినరీగా చేశారు. ఈ సినిమా, ఇలాంటి సినిమాలు మనకి చాలా 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 ఎక్కువ రావాలి. కనీసం ఇయర్లీ ఒక సినిమా ఇలాంటిది వచ్చేది ఉంటే మన మారుమూలలో ఉన్న ప్రతి పౌరుడు కూడా ఇలాంటి మూవీస్ చూసి వాళ్ళలో కంపల్సరీ మార్పు అనేది తీసుకురావాలి. ముందు మనలో మార్పు రావాలి, ముస్లిమ్స్ లో మార్పు రావాల్సింది, మనలో మార్పు రావాలి. ఎందుకంటే మనలో చాలా మంది ముస్లిమ్స్ కు సహాయం చేస్తున్నారు. ఎందుకు సహాయం చేస్తున్నారంటే డబ్బు, కేవలం డబ్బు కోసమే అందరూ కూడా దానికి ఎడిక్ట్ అయ్యి ఎవరు ఎలా చెప్తే అలా చేయడం కాదు, మన మనసులో ఉన్నది చేయాలి. ఎప్పుడైనా కానీ మనం దేశం కోసం పుట్టాం, దేశం కోసం పోరాడాలి, దేశం కోసం చచ్చిపోవాలి. జై హింద్. ఎక్సలెంట్, నిజంగా అంటే ఒక మంచి మెసేజ్ పంపించారు. ఎక్సలెంట్, సూపర్. ఎండింగ్ లో అయితే ఇంకా చాలా బాగుంది. సూపర్, ఎక్సలెంట్ మూవీ అండి. స్క్రీన్ ప్లే సూపర్, డైరెక్షన్ సూపర్, ఓవరాల్ 100% ఓకే మూవీ. డైరెక్టర్ మోహన్ కాంత్ గారు చాలా బాగా తీశారు. ఎన్నో హడల్స్, గత 2 years నుంచి చాలా హడల్స్ తోటి కూడా మూవీ అనేది చాలా చాలా బాగా తీశారు. కో ప్రొడ్యూసర్ నాగమహేష్ గారు అండ్ రాజశేఖర్ అన్న, వీళ్ళందరూ చాలా చాలా మూవీస్ తోటి ఇంకా ఎంతో మూవీ సొసైటీకి మంచి నేమ్ ఇచ్చేటట్టు సినిమా తీయాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ఇది చాలా చాలా హడల్స్ తోటి సినిమా అనేది మనకి ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు చూడాలి ఈ సినిమా. ఏదో ఏదో ఇంట్లో ఉంది చూడడం కాదు, థియేటర్కి వచ్చి చూస్తే మీకు ఏందనే తెలుస్తుంది. మీరు అందరు చూడాల్సిన నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఈ మిషన్ 007 రియల్లీ ఇట్స్ అ వండర్ఫుల్ మూవీ బికాస్ ఈ హీరో ఫిజిక్ మెయింటెనెన్స్ కానీ యాజ్ ఏ ఆర్మీ జవాన్ లాగా మనకి అదృష్టం అయ్యేటప్పుడు చాలా అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది. అదే మాదిరిగా హీరోయిన్ కూడా, సో క్లైమాక్స్లో ఈ హీరోయిన్ పాత్ర కూడా చాలా బాగుంది. సో టోటల్గా మూవీ రియల్గా వాచబుల్ మూవీ, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ఎందుకంటే నవ్ డేస్ కమర్షియల్ మసాలా సినిమాలు చాలా చాలా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కాకపోతే ఇది ఏంటంటే సో రీసెంట్లీ జరిగినటువంటి పహల్గామ్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని తీసిన మూవీ లాగా అనిపించింది నాకైతే. సో టోటల్గా మూవీ వాచబుల్ మూవీ. థ్యాంక్ యూ. ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఇప్పుడు చేసే దానికి ఇది చాలా ఇన్స్పిరేషన్ అనమాట. అందరికీ తెలుస్తుంది మన దేశంలో ఇంతమంది ఉండి ఇలాగా మోసం చేసి మన దేశం నుంచి జనాన్ని టార్గెట్ చేసి చంపడం అనేది, అందుకే సింధూరా అనేది పెట్టి వాళ్ళు అలా చేస్తారు మిలిటరీ వాళ్ళు. దానికి సపోర్ట్గా అసలు చాలా బాగుంది ఈ సినిమా. చూస్తే అందరికీ తెలియని వాళ్ళకి కూడా అర్థమవుతుంది ఆ చేసే పద్ధతి అంతా. అమ్మో ఇంత మోసం ఉందా అని తెలుస్తుంది అనమాట. చాలా బాగుందండి, అందరికీ తెలుస్తుంది. ఈ మిలిటరీలో కూడా భరత్ చాలా బాగా చేశారు. ఆయన చేసింది చాలా నాకు చాలా నచ్చిందండి. ఉంటాను. ఇది మిలిటరీ వాళ్ళంతా చేసే త్యాగాలు అవన్నీ కూడా బాగా డెవలప్ చెయ్యాలి. వీళ్ళకి తెలియాలి, జనాలకి తెలిసి ఇలా చేస్తున్నారు మన కోసం, వాళ్ళ కోసం మనం కూడా ఏమైనా చెయ్యాలని ఉండాలి వాళ్ళకి కూడా. కానీ ముస్లిమ్స్ ఇది మటుకు బాగా చూపించారు. అలా దానిలో కన్వర్ట్ చేసి ఇచ్చేసే వాళ్ళని మనం అలాంటిది అసలు మిగల్చుకోవడం.